బీటీఎస్ సౌత్ కొరియాలోనే బెస్ట్ కేపాప్ మ్యూజిక్ బ్యాండ్. వీళ్ళ పాటలకి వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ వీడియోలో బీటీఎస్ బెస్ట్ 10 సాంగ్స్ని సజెస్ట్ చేయబోతున్నాను. ఇంకా బీటీఎస్ గురించి తెలియని వాళ్ళకి చిన్న ఇంట్రడక్షన్. బీటీఎస్ అంటే బ్యాంటాంగ్ బాయ్స్. మొత్తం 7 మెంబర్స్ ఉంటారు. గ్రూప్ లీడర్ RM, ర్యాప్ మాన్స్టర్. ఇంకా సూగా, జేహోప్, జంకుక్, జిమిన్, జిన్ అండ్ వి 2020లోనే మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్లో వీళ్ళు ఒక చిన్న షెడ్లో మ్యూజిక్ ఆల్బమ్ చేసేవారు, కానీ ఎవరు వాళ్ళ పాటలు వినేవాళ్ళు కాదు. వాళ్ళ పాటలు వినమని చెప్పి రోడ్ల మీద పాంప్లెట్స్ పంచేవాళ్ళు. కెరీర్ స్టార్టింగ్లోనే చాలా స్ట్రగుల్స్ని, రేసెస్ని ఫేస్ చేశారు. కట్ చేస్తే వరల్డ్లోనే బెస్ట్ కేపాప్ బ్యాండ్. అందరూ లవ్, బ్రేకప్ మీద సాంగ్స్ చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం డిప్రెషన్, సూసైడ్, లోన్లీనెస్ మీద సాంగ్స్ చేసి వాళ్ళ సాంగ్స్తో ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. మ్యూజిక్ మీరు సెన్సిటివ్ అయితే వీళ్ళ సాంగ్స్ మీకు ఈజీగా ఎక్కేస్తాయి. అండ్ వీళ్ళ గురించి ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఫస్ట్లో వీళ్ళ లుక్స్ చూసి చాలామంది ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అన్ని కంట్రీస్ వీళ్ళ సాంగ్స్ వింటున్నాయి, కానీ ఇండియాలో కొంతమంది వీళ్ళ సాంగ్స్ వినాలంటే వాళ్ళు గెడ్డాలు, మీసాలు పెంచుకొని ఆల్బమ్స్ చేయాలి. బటర్ఫ్లై సాంగ్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్వింగ్ సమ్వన్ హూ ఈజ్ సూసైడల్ అంటే వాళ్ళ లైఫ్ని ఎండ్ చేద్దాం అనుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు బ్రతికున్నా చనిపోయినట్టే లెక్క. అలాంటి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, జస్ట్ లైక్ బటర్ఫ్లై. ఈ సాంగ్ మోనాలిసా పెయింటింగ్ లాంటిది. మీరు సంతోషంగా వింటుంటే సంతోషాన్ని ఇస్తుంది, అలాగే బాధలో వింటుంటే బాధను కూడా ఇస్తుంది. యూట్యూబ్లో ఈ సాంగ్ వింటున్నప్పుడు సరదాగా కింద కామెంట్స్ కూడా చదవండి. అందరూ మోటివేటర్సే ఉంటారు. కామెంట్ బాక్స్లో అంతా ఫ్రెండ్లీ ఫ్యాండమ్ని క్రియేట్ చేసింది బీటీఎస్ఏ. రిలీజ్ చేసిన ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్. యూట్యూబ్లో ఈ సాంగ్కి 1 బిలియన్ వ్యూస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఈ సాంగ్ వచ్చినప్పుడు ఇండియాలోనే ట్రెండింగ్ నెంబర్ 1లో వచ్చింది. ఈ సాంగ్లో వచ్చే సౌండ్స్ కానీ, మ్యూజిక్ కానీ మనకు ఫుల్ ఎనర్జీని ఇస్తాయి. అలానే ఎన్నిసార్లైనా బోర్ కొట్టదు. సో డైనమైట్ అందరికీ చాలా ఈజీగా నచ్చేస్తుంది. సేవ్ మీ పూర్తిగా డార్క్నెస్లో ఉన్న ఒక వ్యక్తిని కాపాడాలంటే ఒకరి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్తుందో ఈ బీటీఎస్ సేవ్ మీ అనే సాంగ్ ద్వారా చాలా హార్ట్ఫుల్గా చూపించారు. ఈ సాంగ్ లిరిక్స్లో చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. సేవ్ మీ అన్నప్పుడల్లా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. బీటీఎస్ ప్రతి సాంగ్లో ఉండే రిచ్నెస్ ఈ సాంగ్లో ఉండదు. సింపుల్ క్లోత్స్తో ఒకే లొకేషన్లో ఈ సాంగ్ ఉంటుంది. వాళ్ళు పాడే విధానం కానీ, మ్యూజిక్ కానీ చాలా స్మూత్గా ఉంటుంది. సో ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ పాట నచ్చుతుంది. బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్. బీటీఎస్ చేసిన కాంప్లికేటెడ్ సాంగ్స్లో ఈ బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ కూడా ఒకటి. ఈ సాంగ్ త్రూఅవుట్ రిలాక్స్డ్ సౌండ్స్తో పాటు అప్బీట్ ఎనర్జీస్ రెండు ఆల్టర్నేటివ్గా వెళ్తూనే ఉంటాయి, కానీ 2 సెక్షన్స్ సేమ్ ఫీల్ మాత్రం ఇవ్వవు. దాంతోపాటు ఇంగ్లీష్ వర్సెస్ని కూడా కలుపుతారు. మనలో ఉండే టెంప్టేషన్స్ అండ్ ఇన్నర్ స్ట్రగుల్స్ని ఎలా తట్టుకోవాలి, ఎమోషనల్గా ఎలా గ్రో అవ్వాలనే దాని మీదే ఈ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ ఆల్ టైమ్ 16th బిల్బోర్డ్ ఫేవరెట్ సాంగ్గా నిలిచింది. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సాంగ్లో జిన్కి ఒక్క లైన్ కూడా ఉండదు, కానీ మ్యూజిక్ వీడియో వర్షన్లో ఈ సాంగ్ ప్రొటాగనిస్ట్ జిన్నే. బటర్ రీసెంట్గా బీటీఎస్ ఇంగ్లీష్లో రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్. ఈ సాంగ్ రిలీజ్ అయిన 13 మినిట్స్లోనే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. డైనమైట్ లాగానే ఈ సాంగ్ కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. బటర్లో కొరియోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు వేసే స్టెప్స్ అన్ని చాలా ఈజీగా అనిపిస్తాయి. సేవేజ్లో జేసన్ డెరూలో సాంగ్ని బీటీఎస్ రీమేక్ చేశారు. రీసెంట్గా వచ్చిన 30/21లో కార్తీక్ ఈ సాంగ్ గురించి అంటాడు. ఇప్పుడు బీటీఎస్ అంటే సేవేజ్లో అని ఊక వాడుతుంటావాదా? వాళ్ళే. ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా పెద్దగా ఒక మ్యూజిక్ వింటూ ఫక్స్ అనే వర్డ్ని కూడా చాలా క్యూట్గా చెప్తాడు. ఫేక్ లవ్. బీటీఎస్ సాంగ్స్లో అక్కడక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా యూజ్ చేస్తారు. ఈ సాంగ్లో ఫేక్ లవ్ అండ్ జస్ట్ ఫర్ యూ అనే వర్డ్స్ వచ్చినప్పుడల్లా మనకు తెలియకుండానే వాళ్ళతో పాటు హమ్ చేస్తాం. ఈ సాంగ్లో అక్కడక్కడ సాఫ్ట్ వోకల్స్ని యూజ్ చేస్తూనే ర్యాప్ మ్యూజిక్తో ఫుల్ ఎనర్జీ నింపారు. ఒకసారి వింటే మీరు కూడా అడిక్ట్ అవుతారు. వీఆర్ ఆల్ బుల్లెట్ ప్రూఫ్ ది ఎటర్నల్. బీటీఎస్ లాస్ట్ ఇయర్ ఫెబ్లో మ్యాప్ ఆఫ్ సోల్ 7 అని ఒక ఆల్బమ్ని రిలీజ్ చేశారు. 20 సాంగ్స్ ఉండే ఈ ఆల్బంలో ఫ్యాన్స్ ఇమీడియట్గా కనెక్ట్ అయింది ఈ సాంగ్కే. స్టార్టింగ్లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ని చూపిస్తూనే వాళ్ళ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తూ పాడిన పాట ఇది. ఈ సాంగ్లో ఉండే లిరిక్స్ అన్నీ బీటీఎస్ వాళ్ళ ఫ్యాన్స్తో మాట్లాడుతున్నట్టు ఉంటాయి. సాంగ్ మధ్యలో అంటారు, మీరు మా మీదకి రాళ్ళు విసిరినా ఏం చేసినా ఇక మేము భయపడం, బికాస్ వీఆర్ ఆల్ బుల్లెట్ ప్రూఫ్ అని. వీఆర్ ఓన్లీ 7 బట్ వీ హ్యావ్ యూ ఆల్ నౌ. ఈ లైన్స్ అయితే బీటీఎస్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా టచ్ అవుతాయి. సాంగ్ చాలామంది అంటారు ఈ సాంగ్ని వి చనిపోయిన వాళ్ళ గ్రాండ్మా కోసం రాశాడని. పీ వాయిస్ చాలా సైలెంట్గా, డీప్ అండ్ కామ్గా ఉంటుంది. ఈ సాంగ్ వినకుండా నేను
నేను సజెస్ట్ చేయబోయే సెకండ్ మెలోడీ. అండ్ BTS నుంచి నేనున్న ఫస్ట్ సాంగ్ కూడా ఇదే. యుఫోరియా అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ అని జంకుకి పాట పాడే వరకు తెలియదు. జంకుక్ ఒక ఇంటర్వ్యూలో అంటాడు, లవ్ 911 అనే కొరియన్ మూవీలో కిస్ సీన్ అంటే చాలా ఇష్టమని. అండ్ ఆ సీన్లో వచ్చే గిటార్ కార్డ్స్ అండ్ ఈ సాంగ్లో వచ్చే గిటార్ కార్డ్స్ సేమ్ ఉంటాయి. సో ఈ వీడియోలో మీ ఫేవరెట్ సాంగ్ ఏదో కింద కామెంట్లో నాతో పంచుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.